నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు సిట్ పిలుపు రావడంతో ప్రధాన ప్రతిపక్షం భగ్గుమంది. విచారణల పేరుతో ప్రతిపక్షాన్ని పిన్ పాయింట్ చేస్తూ రేవంత్ సర్కార్ బెదిరింపులకు పాల్పడుతోందని గులాబీ దళం ధ్వజమెత్తింది. మంత్రులు, ముఖ్యమంత్రి, సీఎం బంధువుల అవినీతిని బీఆర్ఎస్ వెలికి తీస్తున్నందుకే కేసుల పేరుతో రేవంత్ రెడ్డి వేధింపులకు పాల్పడుతున్నారని హరీష్ రావు, కేటీఆర్ నిప్పులు చెరిగారు. విచారణలు ఎదుర్కొంటామని, సర్కార్ అవినీతిని ప్రజల్లో ఎండగడతామని బీఆర్ఎస్ అంటోంది. జూబ్లీహిల్స్ పిఎస్లో సిట్ విచారణకు హాజరయ్యేందుకు వెళ్లిన హరీష్ వెంట బీఆర్ఎస్ నాయకత్వం, శ్రేణులు తోడుగా వెళ్లాయి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సింగరేణిలో ఫీల్డ్ విజిట్ కండిషన్ పెట్టడం వెనక బెదిరింపు రాజకీయాలు నడుస్తున్నాయని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. సిట్ విచారణ కాదు, దమ్ముంటే న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు తప్పు చేస్తే ఎవరైనా చట్టం ముందు నిలబడాల్సిందే అంటూనే ఎన్నాళ్లు ఈ విచారణల పర్వం అని బీజేపీ ప్రశ్నించింది. మంత్రివర్గంలో మూటల పంచాయతీ కోసం ఫైటింగ్ తప్ప పాలనపై ఫోకస్ లేదని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో డైవర్షన్ పాలిటిక్స్, పురపోరు కోసం డైవర్షన్ పాలిటిక్స్, మున్ముందు జరిగే పరిషత్ ఎన్నికల్లో డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపించాయి. రైట్, ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు దిలీప్ ఆచార్య గారు. నమస్కారం దిలీప్ ఆచార్య గారు. దిలీప్ ఆచార్య గారు, సిట్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు. సో ఇప్పుడే ఆయన బయటకు వచ్చారు, తెలంగాణ భవన్కి వెళ్ళారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన మాట్లాడింది మీరు కూడా చూశారు. సో మొత్తం సిట్ నోటీస్ అనేది ఒక ట్రాష్, ఇది ఒక సొల్లు పురాణం అంతే తప్ప దాంట్లో అసలు బేస్లెస్ ఆరోపణలు తప్ప ఇందులో ఏం లేదు అని ఆయన ఒక గంట విచారించారు, ఒక గంట ఫోన్ మాట్లాడడానికి బయటకు వెళ్తున్నారు. మరి అది రేవంత్ రెడ్డి చేస్తున్నాడా, సజ్జనార్ చేస్తున్నాడా నాకైతే తెలియదు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఏంటి విచారణల పేరిట కాలయాపన చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇటు బీజేపీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందంటారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో? నమస్తే అండి, అందరికీ నమస్తే. రాజ్ న్యూస్ ప్రేక్షకులకి మీకు. ఇప్పుడు మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవము, జగమెరిగిన సత్యం. దాంట్లో ఏమి శశబిషలు లేవు, ఎవ్వరికి అనుమానాలు లేవు. ఫోన్ ట్యాపింగ్ 100కు 100% జరిగింది. అప్పుడుండే నాట్ ఓన్లీ ప్రతిపక్ష నాయకులు, జడ్జీలు, లేకుంటే మిగతా వాళ్ళు, సినిమా యాక్టర్స్, వాళ్ళు విలేకరులు, వీళ్ళు కాకుండా అప్పుడుండే ప్రభుత్వంలో భాగస్వాములైన మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ కుటుంబ సభ్యులపైన కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది కవిత కూడా ఆరోపణ చేసింది. కనుక దాన్ని బుకాయించడానికి అవకాశమే లేదు. మేము కూడా అదే చెప్తా ఉన్నాము, మీరు కాలయాపన చేయకూడదు. సిట్లు అని చెప్పి, నోటీసులు అని చెప్పి, కమిషన్లు అని చెప్పి నోటీసులు ఇస్తున్నారు, విచారణ చేస్తూ ఉన్నారు, కంక్లూజన్కి మాత్రం రావట్లేదు. ఎన్ని రోజులు ఇట్లా మీ కాలయాపన చేస్తారు? స్పష్టంగా అందరూ బాధితులే, దాంట్లో ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాధితుడే. మరి ఎందుకు వారి మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించలేదని అంటే అది $1 మిలియన్ క్వశ్చన్ లాగా మిగిలిపోతూ ఉంది. దీనికి అంతటికీ కారణం మేమేమంటున్నామనంటే, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బీఆర్ఎస్ పార్టీ పైన అంత కఠినంగా చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో లేరు. వాళ్ళు ప్రేమతో లేరు, కఠినంగా చర్యలు తీసుకోవాలని లేరు. వారు మేము కొట్టినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయండి అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ చర్యలు, ఈ కార్యక్రమాలు ఇంకా 3 సంవత్సరాలు కొనసాగుతాయి. మీరు చూడండి, మళ్ళీ ఎన్నిసార్లు మనము ఈ రాజ్ న్యూస్ వేదికగా ఎన్నిసార్లు మనం డిబేట్ పెట్టుకుంటామో ఆ డిబేట్లో మనం మాట్లాడి మనకు విసుకొస్తుంది. కానీ ఈ ప్రభుత్వంలో ఒక చిన్న కదలిక లేదు. కదలిక అంటే మీరు చూసారు కదా, విచారణ పూర్తయిన తర్వాత కొత్తగా సిట్ వేసారు. ఇప్పుడు మళ్ళీ సిట్టు కొత్తగా కూడా అదే కదా, కోర్టులు కూడా కొట్టేశాయి. సుప్రీం కోర్టే కొట్టేసినటువంటి కేసులో మళ్ళీ విచారణ పేరుతో మళ్ళీ మాకు నోటీసులు ఇవ్వడం ఏంటి అని అడుగుతున్నాం. మేము అదే, ఛార్జ్ షీట్ కూడా అయింది. విచిత్రమైన విషయం ఏంటంటే ఛార్జ్ షీట్ కూడా అయింది. ఛార్జ్ షీట్ అయిన తర్వాత కొత్తగా మళ్ళీ విచారణ ప్రారంభించారనంటే వీరికి ఎడతెగని ఇది ఒక సీరియల్ లాగా కొనసాగాలి, మేము చేస్తున్నట్టు ప్రజలకు కనిపించాలి, ప్రజల్ని మభ్యపెట్టాలి, మేము చర్యలు తీసుకుంటున్నాము, చర్యల కోసం ప్రయత్నం చేస్తున్నాము, దొరకట్లేదు అని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మేము అందుకనే చెప్తున్నాము, ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలకు చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు. ఆ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపైన విచారణ చేసి, నిజాయితీగా విచారణ చేసి, చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి మేము ఘంటాపదంగా ముందు నుంచి చెప్తా ఉన్నాం. అందుకనే మళ్ళీ చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందనంటే, మిమ్మల్ని కాదు, మా బండి సంజయ్ గారు అప్పుడు ఉన్నారు కదండి, బండి సంజయ్ గారి ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి ఎన్నిసార్లు
ఎన్ని 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 టైమ్స్ మేము డైరెక్ట్ మేము కంప్లైంట్ కూడా చేసినాము అధికారులకి, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి పత్రికా ప్రకటనలు చేసినాము, ప్రెస్ మీట్లు పెట్టినాము. అయినా ఈ ప్రభుత్వంలో చలనం లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం లోపాయికారిగా ఆ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నది. దాంట్లో భాగంగానే విచారణ జరగట్లేదు. మామూలు ఎవరితో ఒప్పందం కుదుర్చు అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వీళ్ళు సోకాల్డ్ కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, వాళ్ళతో కాంగ్రెస్లోని పెద్దలు, ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీళ్ళు వాటాలు పంచుకుంటున్నారు. మనం అనుకుంటున్నాం బయటికి కనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లోపలనే మంత్రివర్గం లోపలనే కుమ్ములాటలు ఉన్నాయి, వీరు వాటాల కోసమే వీరు కుమ్ములాడుతున్నారు అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలు ఇప్పటి ప్రభుత్వ పెద్దలు కలిసే వాటాలు పంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే విచారణ నిర్వీర్యం చేస్తున్నారు. ఎక్కడ కూడా చర్యలు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రాజ్ న్యూస్ వేదికగా మళ్ళీ చెప్తా ఉన్నా, వీరు ఒక్కటంటే ఒక్క దానిపైన చర్య తీసుకోరు. అన్నీ కళ్ళ ముందల కనిపిస్తున్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అయినా ఈ ప్రభుత్వం వెనుకంజ వేస్తుందంటే కారణం ఏంటంటే అప్పటి ప్రభుత్వంలో ఉండే దాంట్లో వచ్చిన ఆ కమిషన్లు కానీ, అవినీతి సొమ్ము కానీ దాంట్లో వాటాలు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆ వాటాలు పంచుకుంటున్నారు. ఈ విచారణను నిర్వీర్యం చేస్తున్నారు, లేకుంటే నత్తనడకని ముందుకు తీసుకొని పోతున్నారని మేము బరాబర్ చెప్తున్నాం. రైట్. మనతో జాయిన్ అయ్యారు గౌరీ సతీష్ గారు, కాంగ్రెస్ నాయకులు. నమస్కారం అండి గౌరీ సతీష్ గారు. గౌరీ సతీష్ గారు, కాలయాపన చేస్తున్నారు విచారణ పేరిట. ఎన్నిసార్లు సిట్ ఎంక్వైరీకి పిలుస్తారు హరీష్ రావును? ఇది ఇంకొక 3 ఏళ్ల పాటు ఇలాగే కొనసాగుతుంది తప్ప వేటిపైన చర్యలు అనేవి తీసుకోదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు అనంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి మధ్య కొన్ని చీకటి ఒప్పందాలు ఉన్నాయి, రహస్య ఒప్పందాలు ఉన్నాయి. వాటాల విషయంలో కేవలం మంత్రులకు, ఇప్పుడు కాంగ్రెస్ కేబినెట్లో ఉన్నటువంటి మంత్రుల మధ్య కాదు వాటాల పంచాయతీ, గత ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వం పెద్దల మధ్య కూడా ఈ వాటాల పంచాయతీ కొనసాగుతోంది. అందుకోసమనే విచారణ పేరిట కాలయాపన చేస్తూ ఈ కేసును నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆచార్య గారికి, బీఆర్ఎస్ నాయకులు వారికి, అదే రకంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు అందరు కూడా సాయంకాల నమస్కారం తెలియజేస్తూ, ఎవరితోని కుమ్మక్కై 10 సంవత్సరాలు గడిచిందో యావత్ తెలంగాణ సమాజానికి అంతా కూడా అర్థమైన తర్వాత ఇప్పుడు హరీష్ రావు గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటల విషయంలో కానీ, టెలిఫోన్ ట్యాపింగ్ విషయం కానీ, సభ్య సమాజం కానీ మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకు అంటే ఏ సందర్భంలో హరీష్ రావు గారి పేరు ప్రస్తావనకు వచ్చిందో మనం అందరం కూడా వాస్తవాన్ని చర్చించే ప్రయత్నం చేద్దామనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. అంతే తప్పితే గతంలో మనందరూ కూడా బాగా తెలుసు, టెలిగ్రాఫ్ అనేది ఎవరి ఆధీనంలో ఉంటుందో మరి భారతీయ జనతా పార్టీ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి 2 పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమానికి వచ్చినా కానీ తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్, బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ తర్వాత బీఆర్ఎస్గా పరిణతి చెందినటువంటి సందర్భాన్ని కానీ ఏ విధంగా పొగిడారో కూడా మనం గుర్తు చేసుకోవాలి. కానీ గౌరవ హరీష్ రావు గారు అధికారుల పట్ల కానీ లేకపోతే మిగతా సంబంధించినటువంటి విషయాల పట్ల కానీ మాట్లాడినటువంటి తీరు చూస్తే ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది, ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందో దానికి ఒక సిట్ వేసి ఖచ్చితంగా ఈ సమాజంలో హైకోర్టు జడ్జిలను కానీ, ఉన్నతాధికారులను కానీ, ఒక అన్యోన్యంగా ఉంటే ఈ హిందూ సాంప్రదాయానికి ప్రతీకైనటువంటి భార్య భర్తల మధ్య కానీ ఎలాంటి మాటలు వినడం జరిగిందో అనేది స్వయంగా మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీగా అయినటువంటి కవిత గారు చెప్పినటువంటి మాటలు కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే ఈ సమాజంలో వాక్ స్వాతంత్రం, స్వేచ్ఛ లేకుండా చేసినటువంటి ఘనత టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీది. మరి ఇప్పుడు ఏదైతే సిట్ ద్వారా గౌరవ ఒక ఛానల్ అధినేత అయినటువంటి పెద్దలు వారు తెలంగాణ రాష్ట్రంలో ఒక సర్వే చేసి ఈ స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతుంది, ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ఓటుకుపోతుందని చెప్పి చర్చించినటువంటి దాని మీద వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా గౌరవ హరీష్ రావు గారు వారు ఏదైతే మనం వార్తాపత్రికలు చూసామో అది ఊహాజనితం మాత్రమే. దాని ఆధారంగానే వారి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు అని చెప్పి వారు ఇచ్చే స్టేట్మెంట్ తర్వాత సిట్ అధికారులు వారు పిలిచి ఏం జరిగిందో విషయం కనుక్కోవడానికి చేసినటువంటి ప్రయత్నం. మరి దాంతో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఏదైతే రెడ్ కార్నర్ ద్వారా
గౌరవ ఇంటెలిజెన్స్ ఐఏజీ అయినటువంటి ప్రభాకర్ రావు గారిని రప్పించారు, తెలంగాణ రాష్ట్రానికి విచారించారు అయ్యా. రప్పించడానికి ఎంత కాలయాపన జరిగిందో భారతీయ జనతా పార్టీ గౌరవ కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి పోర్ట్ఫోలియో అయినటువంటి హోం శాఖ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కదా బండి సంజయ్ గారు, మరి వారి ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి గతంలో వారు ఎన్నోసార్లు గగ్గోలు పెట్టారు. మరి అలాంటిది రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి ప్రభాకర్ రావు గారు రప్పించడానికి ఎన్ని రోజులు పట్టిందో మనం చూశాం కదా మేడం సో వచ్చారు కదా, ఫైనల్ గా ప్రభాకర్ రావు వచ్చారు, విచారణ జరిగింది, దాని ఫలితం ఏంటి? ఏదైనా ఒక కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి కేసు ఇది అని చెప్తూ ఉన్నారు. అండ్ ఛార్జ్ షీట్ సుప్రీంకోర్టు ఎక్కడ కూడా కేసును కొట్టివేయలేదు. విచారణ అవసరం అనుకుంటే మళ్ళీ ప్రభాకర్ రావు గారిని పిలుచుకోండి, పిలిచి విచారించండి అని చెప్పినటువంటి దాఖలాలు. అది అది సభ్య సమాజానికి తప్పుడు సంకేతం ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ మాట్లాడితే సమంజసం కాదు. గౌరవ ఉన్నత న్యాయస్థానం ప్రస్తావించినటువంటి ప్రస్తావన ఏంటి? మీకు ఈ కేసును ఛేదించడానికి ఎవరెవరి సహకారం కావాలి, ఎన్ని రోజులు టైం పడుతుంది, త్వరితగతిన కంప్లీట్ చేయండి, అవసరం అనుకుంటే ప్రభాకర్ రావు గారిని మళ్ళీ పిలవండి, కానీ బెయిల్ రద్దు చేయడానికి సాధ్యం కాదు అనే మాట ప్రస్తావించింది అనేది వాస్తవం అనేది మనందరూ కూడా బాగా తెలుసు. సో నిన్న ఎప్పుడైతే ఈ బొగ్గు కుంభకోణం గురించి రేవంత్ రెడ్డి బావుమరిది విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఏ సైట్ విజిట్ సర్టిఫికేట్ విషయంలో కుంభకోణం జరిగిందని చెప్పారో, ఆ వెంటనే సాయంత్రానికి నోటీసులు అందాయి అని అంటే దాని వెనక ఉన్నటువంటి అర్థం ఏంటి? పైగా టైం ఇవ్వకుండా ఈ రోజు రాత్రి 9 గంటలకు ఇచ్చేసి రేపు మార్నింగ్ 11 కల్లా మీరు సిట్ ముందు విచారణకు హాజరవ్వాలి అని చెప్పడం వెనక మతలబ్ ఏంటి? అంటే గౌరవ దేశ ఉన్నత న్యాయస్థానం ఆదేశానుసారం మనం ఇందాక నేను ప్రస్తావించినట్టుగా త్వరితగతిన కంప్లీట్ చేయండి, వీలైనంత మేరకు ఎవరినైతే మీరు విచారించదలుచుకుంటారో వారందరిని కూడా పిలవడానికి ఉన్నత న్యాయస్థానం అంగీకరిస్తుంది, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సాధ్యం కాదు అని చెప్పినటువంటి మాట. దాంతో పాటు గౌరవ హరీష్ రావు గారు మాట్లాడుతూ ఏదైతే బొగ్గు గనుల టెండర్ విషయంలో ఏదైతే ప్రస్తావనకు వచ్చిందో, ఏదైతే నిరాధారమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా గౌరవ సంబంధిత శాఖ మంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ త్వరితగతిన స్పందించి ఆ టెండర్ రద్దు చేసి మేము నీతిగా నిజాయితీగా టెండర్ ప్రక్రియ కొనసాగించడానికి వాటిని రద్దు చేయడం కూడా జరిగింది. దానికి సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించండి మీకు దమ్ముంటే అని సవాల్ చేస్తున్నారు హరీష్ రావు. మీరు దీనికి సిద్ధమా? మేడం శ్రీదేవి మేడం గారు, దమ్ముంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ చర్చించాలో, ఎక్కడికి వచ్చి చర్చించాలో అది చర్చించకుండా నీటి బుడగల్ లాంటి మాటలు, ప్రేలాపన లాంటి మాటలు మాట్లాడితే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎక్కడైతే నీటి విషయం కానీ, ఎక్కడైతే చర్చ జరగాలో, ఎక్కడైతే ప్రజాస్వామ్యబద్ధంగా దేవాలయాలుగా భావించే అసెంబ్లీలో వారు పెద్దలు, గౌరవనీయులు, పూజలు, అనుభవజ్ఞులు రారు. అయినా మేము ప్రజల పట్ల మాకున్నటువంటి అంకిత భావం, సంపద పెంచాలి, సంపద సృష్టించాలి, సభల్లో చర్చించాలి అని అంటే మీరు ప్రతిపక్షానికి టైం ఇవ్వాలి. వాళ్ళ మైకులు కట్ చేస్తున్నారు కదా, అందుకోసమే కదా వాళ్ళు బాయ్కాట్ చేసి వెళ్ళిపోయింది. వాస్తవాన్ని గ్రహించాలా మనం అందరం కూడా. ఎక్కడైతే చర్చ పెట్టాలి, చర్చకు రావాలి అని చెప్పి సవాల్ వేసినటువంటి పెద్దలు ఎవరో మనందరికి కూడా బాగా తెలుసు. మైక్ కట్ చేయడం అంటే మనం వాస్తవాన్ని అసెంబ్లీలో ప్రతిపక్షం గతంలో కనీసం గొంతెత్తకుండా చేసినటువంటి ఘనత ఎవరిదో కూడా ఈ సమాజానికి తెలుసు కదా. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇదే భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఒక్కసారి మనం ఆలోచన తీసుకోవాలి కదా. ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు వారికి ఇండివిజువల్ గా ఒకరొక్కరికి గంటల తరబడి సమయం ఇచ్చినటువంటి గౌరవ స్పీకర్ గారు, అంటే వారు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజాస్వామ్యయుతంగానే ఉద్దేశంతో కదా వారికి అవకాశం వచ్చింది. వీరు కూడా నీటి విషయంలో కానీ, ఏదైతే మిగతా విషయాల్లో కానీ ఎక్కడైతే చర్చించాలో ప్రజాస్వామ్యయుతంగా అక్కడ చర్చించకుండా బయటకు వచ్చి అవాకులు చవాకులు వెళ్తే ఈ సమాజం యాక్సెప్ట్ చేయదనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. దాంతో పాటుగా ఏదైతే బొగ్గు గనుల టెండర్ విషయంలో కానీ ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలకు పసలేని ఆరోపణలు మేమేం చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా అది
శాస్త్రీయంగా దాంతో పాటు ఒక ట్రాన్స్పరెంట్ గా జరగాలనే ఉద్దేశంతో అంటే నిన్న ఈ బొగ్గు కుంభకోణం గురించి హరీష్ రావు మాట్లాడడము, ఆ సాయంత్రానికే నోటీసులు ఇవ్వడం అనేది అది యాదృచ్ఛికంగా జరిగిందా, ఒక ప్లాన్ ప్రకారంగా? ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆరోపిస్తూ ఉన్నారో ఈ బొగ్గు కుంభకోణం గురించి, అలాగే మంత్రుల వాటాల పంచాయతీ గురించి ప్రజలందరికీ అర్థమైపోయింది, అందరికీ వాస్తవాలు తెలిసిపోయాయి. సో ఆ దృష్టిని మరల్చడం కోసము డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇప్పుడు సిట్ విచారణకు పిలిచారు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శ. ఇప్పుడు వాటాల పంచాయతీ ఎవరి మధ్యలో వచ్చిందో, ఎవరి కుటుంబ పెద్ద సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఒక ఫోర్త్ పిల్లర్ గా ఉన్నటువంటి పెద్దలు ఏం మాట్లాడుతారో మనందరికి కూడా బాగా తెలుసు. ఎవరిని పర్సనల్ క్రిటిసైజ్ చేయడం మన ఉద్దేశం కాదు. ఇది అవాస్తవం. దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలు అవాస్తవం, కానీ మేము మాట్లాడుతున్నటువంటి మాటలే నిజం అని అంటే సభ్య సమాజం ఆలోచన చేస్తారు కదా. మరి ఒక వ్యవస్థ నడుపుతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా వాళ్ళని కానీ వారి అధికారంలో ఉన్నప్పుడు 2 పర్యాలు ఆ విధంగానే ప్రతిపక్ష పార్టీలను విమర్శించాయా? నోటికి ఏది వస్తే అది. గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే వారి అహంకారం ఏ విధంగా అనిపిస్తుందో మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం కదా మీడియా సాక్షిగా. అంటే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నతాధికారులను గౌరవించకపోవడం కానీ, అధికారులు అనేవారు ఏ ప్రభుత్వం వచ్చినా దాని వ్యవస్థ ప్రకారము ప్రొసీజర్ ప్రకారం చేయడం అనేది జరుగుతుంది. ప్రొసీజర్ లో భాగంగానే వారు నోటీసు చేసి వారి సిట్కు ఇన్వైట్ చేయడం తప్పితే అది ఎక్కడ కూడా వాంటెడ్లీ చేసినటువంటి విషయం కాదు అనేది మీరు ఇంకా 1,00,000 కేసులు పెట్టుకోండి, మేము ఖచ్చితంగా వాటిని ఎదుర్కొంటాము, ధర్మం మా పక్కనే ఉంది, మేము న్యాయస్థానాన్ని గౌరవిస్తాము, ఖచ్చితంగా మేము అటెండ్ అవుతాం విచారణకు. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు ఉడత ఊపులకు భయపడేటువంటి ప్రసక్తే లేదు, ఇలాంటి లొట్టపీస్ కేసులు ఇంకెన్నైనా పెట్టుకోండి అని చెప్తున్నారు. సరే, అది లొట్టపీస్ కేసా లేకపోతే తాటాకు చప్పులకు భయపడరా అనేది సమయం నిర్ణయిస్తుంది కదా. టాటాప్ సభలకు భయపడకపోయినా కానీ ప్రజాస్వామ్యంలో ఓటుకు భయపడాలి కదా. మరి తెలంగాణ ప్రజలు కదా ఆలోచించవలసింది. ఆ రకంగా ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఏ విధంగా సమాధానం చెప్తా ఉన్నారో, ఆ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ఏం చేశారు ప్రత్యక్షంగా చూసాం. దాంతో పాటు వాళ్ళ సంగారెడ్డి కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం చేశారో కూడా ప్రత్యక్షంగా చూసాం. దాంతో పాటు ఇటీవల జరిగిన ప్రజలు చేయాలనే ఎదురు చూస్తున్నారు కానీ మీరు ప్రభుత్వ పరంగా ఏమన్నా చేస్తామో నిర్దిష్టంగా అని చెప్తారా? సర్పంచ్ ఎన్నికల్లో కూడా చూసాం. రైట్ గౌరీ సతీష్ గారు, రైట్ ఇక బీఆర్ఎస్ నాయకులు వాసుదేవరెడ్డి గారు అన్నారు. వాసుదేవరెడ్డి గారు, ఇది లొట్టపీసు కేసు, ఇలాంటివి 1,00,000 కేసులు ఇంకా పెట్టుకోండి, మేము ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే లేదు, ఖచ్చితంగా ఎదుర్కొని తీరతామని మీరు ఎంత గట్టిగా అయితే సవాల్ విసురుతున్నారో, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అది లొట్టపీసు కేసో లేకపోతే బీఆర్ఎస్ను పీస్ చేసేటువంటి కేసో త్వరలోనే తెలుస్తుంది. అలాగే ప్రజలు విజ్ఞానవంతులు, చైతన్యవంతులు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రతి ఇష్యూని కూడా వాళ్ళు చాలా కూలంకషంగా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళ చేతిలో ఓటు అనేటువంటి ఒక అస్త్రం ఉంది, దాన్ని ఆయుధంగా చేసుకొని మళ్ళీ ఎవరిని గెలిపించాలనేది వాళ్ళ చేతిలో ఉంది అని చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఈరోజు జరిగినటువంటి సిట్ విచారణకు సంబంధించి హరీష్ రావు ఇందాక మాట్లాడారు, ఇది ఒక వేస్ట్ కేసు అన్నట్టుగా అని చెప్పారు. అంటే సిట్ నోటీస్ అనేది ఒక ట్రాష్, ఇదంతా ఒక సొల్లు పురాణం అని చెప్పేసి ఆయన మాట్లాడారు. మరి ఇంకా చాలాసార్లు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది అని వీళ్ళు చెప్పకనే చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఎలా చూస్తున్నారు మీరు? ముందుగా ప్యానెల్లో ఉన్న కో ప్యానలిస్టులకు, మీకు అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇవాళ ఈ యొక్క సిట్టు విచారణకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత చర్యను యావత్తు తెలంగాణ సమాజం కూడా ఇవాళ దీన్ని ఖండిస్తూ ఉన్నది, వ్యతిరేకిస్తూ ఉన్నది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పటిదాకా సతీష్ గారు ఏదో మాట్లాడినట్టున్నది, బహుశా టోన్ గుర్తుపట్టిన నేను, నా ముందర వీడియో లేదు, టీవీ లేదు. సో కాబట్టి కాంగ్రెస్ ప్రతినిధి అనుకుంటా మాట్లాడింది. ఇప్పుడు ఈ 24 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇచ్చిన హామీలను నెరవేర్చిన సందర్భంలో ప్రజల పక్షాన ఉండి ఒక ప్రతిపక్ష పార్టీగా మా నాయకులు హరీష్ రావు గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎక్కడికక్కడ ఎండగడుతుంటే ఇది జీర్ణించుకోలేకుండా ఒక కుట్రపూరితంగా, ఎందుకు కుట్రపూరితంగా అంటున్నానంటే, నేను నిన్న మధ్యాహ్నం మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెడతాడు తెలంగాణ భవన్ వేదికగా. ఇది నైని బొగ్గు కుంభకోణంలో స్వయంగా రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది సృజన్ రెడ్డి గారు మొత్తం రింగు తిప్పుతా ఉన్నాడు, ఆయనే కీరోల్ అని చెప్పి ఆధారాలతో సహా బయట పెట్టిన తర్వాత, అరే సాయంత్రం 7-8 గంటలకు ఇంటికి నోటీస్ వస్తుందండి. అర్థమైతలేదు, అది అర్థమైతలేదా? ఇది కావాలని చేసిందని అర్థమైతలేదా? ఇక రెండవది ఏంటి అంటే, ఇవాళ
ఇదొకటే కాదు, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఒకసారి కనుక మనం గమనిస్తే రోజా గారు, ఇది దాదాపుగా నాకు తెలిసి ఒక 2 సంవత్సరాలుగా నడుస్తున్నది. అవును, మార్చి 24 నుంచి ప్రారంభమైన ఈ ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ 26 మార్చికి వచ్చినాం దగ్గర. సో 24 మార్చిలో స్టార్ట్ అయితే 26కి వచ్చినాం. ఎవరిని తేల్చింది లేదు. నేను ఒకటి అడుగుతా ఉన్నా స్ట్రేట్గా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రతినిధిని, అయ్యా మీరు ఇంతమందిని విచారించిండ్రు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఒకసారి బయట పెట్టండి, ఏ ఫోన్లు ట్యాపింగ్ అయినాయో ఒకసారి బయటికి విడుదల చేయండి. అరే ఎవరికి వారు నా ఫోన్ ట్యాపింగ్ అయింది, నా ఫోన్ ట్యాపింగ్ అయింది, రండి విచారిద్దాం అని చెప్పి దీన్ని ఒక స్టంట్గా మార్చుకొని లీకులు ఇచ్చి పత్రికల్లో రాయిస్తూ ఉన్నారు తప్పితే వాస్తవం ఏందనేది ఇప్పటి వరకు ఎవరికైనా బయట పెట్టినరా? సిట్ అధికారులు పెట్టినరా? లేదా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా? లేదా ఆ ఫోన్ ట్యాపింగ్ అయిన వ్యక్తులు ఇగో నా ఫోన్కి ఈ విధంగా ట్యాప్ అయిందని బయటకు వచ్చారని మీకు ఏం చెప్పిండో ఆ విచారణలో చెప్పిండ్రా? ఇలా ఇంతకుముందే మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పిండ్రు. ఇప్పుడు దాదాపుగా 5 గంటలు విచారించిండ్రు. 5 గంటల విచారణలో రికార్డింగ్ చేసిండ్రు. మీరు దమ్ముంటే ఆ రికార్డు బయట పెట్టండి. ఏం మాట్లాడిండో సమాధానాలు చెప్పిండు. ఇది సీక్రెట్ కాదు కదా, ఓపెనే కదా. మీరు అడిగిన ప్రశ్నలు ఏంటి? మా నాయకుడు హరీష్ రావు గారు చెప్పింది ఏందో దమ్ముంటే ఆ వీడియోని బయట పెట్టండి చూద్దాం. అది పెట్టరు. ఎందుకంటే ఇది లీకుల ద్వారా వ్యవహారాన్ని నడిపిస్తుంది. ఈ యొక్క కాలాన్ని కాలయాపన చేయాలి. ఎందుకు కాలయాపన చేయాలంటే ఇప్పుడు కాలయాపన చేయకుంటే ఈ మధ్యలో జరిగిన ఎపిసోడ్ తెలుసు కదండి మీకు. రాష్ట్ర సమాజం ప్రపంచం అంతా కూడా చూసింది కదా. మొత్తం ఈ రాష్ట్ర మంత్రివర్గం అంతా ఒక దండుపాల్య మూటగా తయారయ్యి ఎవరికి వారు వాటాలు పంచుకుంటున్న సందర్భం మన కళ్ళ ముందు కనిపించింది కదా. ఇది మేము ఆరోపిస్తున్నది కాదు. ఇవాళ వారికి సంబంధించిన ఫేవర్ పత్రికలలో వచ్చింది కదా, వారికి సంబంధించిన న్యూస్ ఛానల్స్లో వచ్చింది కదా ఏం జరిగింది అనేది. ఇది కొండ సురేఖ ఉదాంతం నుంచి మొదలు పెడితే జూపల్లి కృష్ణారావు, కొమిటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఈ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది కదా. ఇంకా రెండో ప్రెస్ మీట్ పెడతా, అన్ని విషయాలు బయట పెడతా అని చెప్పింది. మరి ఏమైందో ఎందుకు పెడతలేడో వారిని అడగాలి. మళ్ళీ ఏమైనా సూట్ కేసులు మారినాయా లేకపోతే ఇంకేం మారినాయా వారిని అడగాలి. సో ఇవాళ మేము చెప్తున్నది కాదు, కొట్లాడుకొని బదర్న పడతా ఉన్నారు. వాసుదేవరెడ్డి గారు అసలు మొత్తం రాష్ట్ర పరిపాలన మొత్తం అధోగతి పాలవుతున్నది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి? మీ వాటల గురించి కొట్లాడుకోవడం కాదు. వాసుదేవరెడ్డి గారు కేవలం కాంగ్రెస్ లో కేబినెట్ మంత్రులకు సంబంధించినటువంటి వాటాల పంచాయతీనే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుడు ఉన్నటువంటి పెద్దలు, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకి మధ్య కూడా కొన్ని ఒప్పందాలు ఉన్నాయి, కొన్ని వాటాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా ఇప్పటికీ స్టిల్ తగాదాలు నడుస్తూనే ఉన్నాయి. సో అందుకోసమనే కాస్త అటు ప్రేమ లేకుండా ఇటు ద్వేషం లేకుండా 2 కాళ్ళ మీద పడవలేసుకుంటూ వెళ్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని బీజేపీ అంటోంది. ఇప్పుడు ఇలా బీజేపీ కూడా లోపాయకరంగా ఒప్పందం చేసుకొని సహకరిస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది. నిజంగా సహకరించకుంటే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనుకుంటే ఇవాళ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారు బొగ్గు కుంభకోణంలో మొత్తం పెద్ద ఎత్తున బొగ్గు కుంభకోణానికి పాల్పడ్డది ఈ ప్రభుత్వం అని మేము ఆరోపిస్తా ఉన్నాం. ఇది ఆరోపించడమే కాదు, స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు నైని బొగ్గు కుంభకోణంకు సంబంధించి ఒడిశా రాష్ట్రానికి సంబంధించి ఆ టెండర్ను రద్దు చేసిండ్రు. సరే ఈ యొక్క టెండర్ను రద్దు చేసిన ఆరోపణ వచ్చింది కాబట్టి మరి అంతకంటే ముందు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు సైట్ విజిట్ ద్వారా దాదాపుగా 7 టెండర్స్ ఇచ్చిండ్రు. దాంట్లో స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బాంబర్తి సుజన్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా డేట్లతో సహా ఇవాళ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పిండ్రు. ఇలా జూన్ 25 నాడు విక్రమ్ రెడ్డిది, అదేవిధంగా జనవరి 28, 25 నాడు విక్రమ్ రెడ్డి, అదేవిధంగా ఏప్రిల్ 4 మరి సుధీర్ హరిలాల్ దోలో, అదేవిధంగా ఏప్రిల్ 10వ తారీఖు నాడు సృజన్ రెడ్డిది, మళ్ళీ దీక్షిత్ రావు, ఇట్లా ఒక్కొక్కరు 7 టెండర్లు అక్రమంగా కట్టబెట్టిండ్రు సైట్ విజిట్ ద్వారా. దీన్ని రద్దు చేస్తారా రద్దు చేయరా? ఇలా జరిగిన స్కామ్ ఎంత మందికి ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు. సో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా మా సీనియర్ నాయకులు హరీష్ రావు గారు కూడా డిమాండ్ చేశారు. నిరూపించుకోగలుగుతారా? అసలు ఎందుకు మాట్లాడతలేదండి బీజేపీ ఇప్పటి వరకు? ఒక నిమిషం సతీష్ గారు ఒక నిమిషం. వాసుదేవరెడ్డి గారు ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేదు. ఓకే వాసుదేవరెడ్డి గారు ఒక నిమిషం అండి. బీజేపీ 26 గంటలు 30 గంటలు అయితే ఉన్నది. ఇంత పెద్ద కుంభకోణం మేము మాట్లాడితే
ఈ రాష్ట్రంలో ఉన్న సీనియర్ నాయకత్వం కానీ మంత్రులు కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. రైట్ అండి, ఓకే. దిలీప్ ఆచార్య గారు మీరు వారు అప్డేట్లో లేరు, మమ్మల్ని ఏం చేయమంటారు. ఇప్పుడే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు. వారు అప్డేట్లో లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. మేము నిన్న కూడా మాట్లాడినాం ఈ విషయంలో. మేము చెప్తున్నది ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో కేటాయించిన టెండర్లు రద్దు చేయాలని చెప్పట్లేదు. మేము బీఆర్ఎస్ పార్టీలో కూడా కేటాయించిన టెండర్లను కూడా రద్దు చేసి విచారణ చేయండి అని చెప్తా ఉన్నాం. సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వానికి కూడా వాటా ఉంది. నేను మాట్లాడినాక మాట్లాడండి. చెప్పండి. ఒకటే వాడు చారి గారు అడిగింది కాబట్టి చెప్తున్నా. ఇవాళ చెప్పుదు, అన్నింటికి చెప్పుదు, చాలా చెప్పాలి సమాధానాలు, చాలా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఎట్లా కాంగ్రెస్ పార్టీకి చెప్పదు, కాంగ్రెస్ పార్టీ అడగదు, ప్రజలు అడగరు. కానీ మేము అడుగుతాం మిమ్మల్ని, తప్పకుండా మిమ్మల్ని ఎక్కడ నిలబెట్టాలనో అక్కడ నిలబెడతాం, ఎక్కడ అడగాలనో అక్కడ అడుగుతాము. మాకు చాలా సమాధానాలు చెప్పాల్సి ఉంటది. ఒక్క సమాధానంతో సరిపోదు, ఒక్క ప్రశ్న కాదు, మీ మీద అన్ని వస్తాయి, అన్ని చెప్పుదురు. మీరు ప్రశ్నకు సమాధానం చెప్పలేరు. నేను కొన్ని అడుగుతాను, మీరు మాట్లాడారు కదా ఇప్పటిదాకా, అన్ని మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి. మీరే మాట్లాడండి. ఒకటి, ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ టెండర్లను కూడా మేము సైట్ విజిట్ ద్వారా ఇయ్యలేదండి. అది ఆన్లైన్ టెండర్ల ద్వారా ఇచ్చినాము. దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నోళ్ళైనా వేసుకోవచ్చు. ఇలా ఈ ప్రభుత్వం వచ్చినాక దీని విధానాన్ని మార్చి సైట్ విజిట్ చేసి మాట్లాడి బెదిరించుకొని ఒక్కొక్క ప్రభుత్వం వారికి అనుకూలంగా ఒక్కొక్క ప్రభుత్వము అన్ని ఆన్లైన్ టెండర్లే, అన్ని గ్లోబల్ టెండర్లే. కాళేశ్వరంలో ఇచ్చిన టెండర్లు కూడా గ్లోబల్ టెండర్లే, అన్ని ఆన్లైన్ టెండర్లే. కనుక మిత్రమా ఆగండి, నేను చెప్పేది అంత ఉలికిపాటు ఎందుకు? మీరు 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 అవినీతి పరులు అని చెప్పి ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టిర్రు. కానీ మహా అవినీతి పరులు వచ్చి మా నెత్తిన కూర్చున్నారు. అది ఇప్పుడు తెలంగాణ ప్రజల దురదృష్టం. మీరు అవినీతి పరులే, వాళ్ళు మహా అవినీతి పరులే అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన పడింది. ప్రశ్నించాల్సిన అవసరం మాకు వచ్చింది. లేదనుకుంటే మీరు సక్రమంగా చేసేటట్టుంటే మా వాయిస్ ఏడా ఉంటుండే? మా సక్రమంగా లేకనే కదా మీరు సక్రమంగా. ఆగండి మిత్రమా, ఆగండి. మాటకు మాట్లాడితే నేను స్టూడియోలో ఉన్నా, మీ పరిస్థితి ఎట్లుంటుంది చెప్పండి. రావు అమెరికాలో ఉంటే అక్కడ నుంచి రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా తీసుకురావడానికి ఎందుకు కేంద్ర ప్రభుత్వం అంత నేను ఏమంటున్నా మేడం అంటే, దానికి మీరే సమాధానం చెప్పారు. వచ్చారు కదా, ఏం చేసినారంటే దానికి సమాధానం లేదు. ఏం చేస్తున్నారంటే సమాధానం లేదు. 2 సంవత్సరాలు అయింది, ఇంకా ఒక కాలపరిమితి ఏదన్నా కనీసం పెట్టుకున్నారా? ఒక 6 నెలలనో 3 నెలలనో ఈ విచారణ పూర్తి చేస్తాము, కంక్లూజన్కి వస్తాము, నిందితులను పట్టుకుంటాము, వాళ్ళందరినీ చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఏదన్నా ఒక కాలపరిమితి పెట్టుకున్నారా? కనీసం కాలపరిమితి ఉందా? మీరు ఘోష్ కమిషన్ వేసినప్పుడు 6 నెలల లోపల రిపోర్ట్లు ఇవ్వాలని చెప్పారు. 4 సార్లు ఘోష్ కమిషన్ కాలపరిమితిని పెంచారు. అంటే 24 నెలల కాలపరిమితి పెంచారు. మీరు 18 నెలల కాలపరిమితి పెంచారు. మీరు అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే అన్నీ మీరు ఇంతకుముందు అన్నారు కదా సతీష్ గారు, మీరు అన్న విషయం ఏంటంటే మేము చర్యలు తీసుకోకుండా, మాకు చేతగాని ప్రభుత్వం ఇక్కడ ఉన్నా కానీ ప్రజలు చూస్తున్నారు కదా, ప్రజలు చర్యలు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. కనుక మేము ఏమంటున్నాం అంటే, మీరు చర్యలు తీసుకోరనే అంటున్నాము. మీరు చర్యలు తీసుకునే సత్తా లేదు. మీకు వాటాల మీద ఉండే దృష్టి చర్యలపైన లేదు. కాంగ్రెస్ పార్టీ ఎటు చూసినా మీరు 1 కాదు 2 కాదు రోజా గారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలం లోపల ఎన్ని ప్రభుత్వం లోపల ఆరోపణలు అండి. బట్టి విక్రమార్క గారు ఒకవైపు కమిషన్లు తీసుకుంటున్నాడు, కమిషన్లు తీసుకొని 10% కమిషన్స్ తీసుకొని బిల్లు పాస్ చేస్తున్నాడని ఒక ఆరోపణ ఉంది. దాని మీద ఇంతవరకు లేదు. అదే 20 అంటారు, 30 అంటారు. కొద్దిమంది దురదృష్టవంతులు 40% కూడా ఇచ్చుకుంటున్నారు. మళ్ళీ మధ్యవర్తులకు బ్రోకర్లు కలిస్తే. ఇంకొక విషయము, నిన్న ఒక పత్రికలో వచ్చిన వ్యాసాన్ని చూసి కొత్త పలక తొలి పలక ఏదో వ్యాసం వస్తే మీరు 9 బ్లాక్ టెండర్ క్యాన్సిల్ చేశారు కదా, ఏమి విచారణ లేకుండా మీరు క్యాన్సిల్ చేసిందంటే వచ్చింది కాబట్టి రద్దు చేసాము. ఎట్లా రద్దు చేస్తారు అంటే ఇండిజినస్గా ఆయన వ్యక్తిగతంగా రద్దు చేస్తారని చర్చలు ఏముండవా? క్యాబినెట్లో చర్చలు ఉండవా? ముఖ్యమంత్రి గారితో చర్చలు ఉండవా? సహచరులతో చర్చలు ఉండవా? అధికారులతో చర్చలు ఉండవా? మనం పెట్టిన నిబంధనలు ఏంది, మనకు అక్రమ మార్గాల్లో ఎవడొస్తున్నాడు, ఎట్లొస్తున్నాడు అని చెప్పి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. కుంభకోణం జరిగింది కాబట్టి అంతే చేసిర్రు. అది ఇప్పుడు దీంట్లో ఏమన్నా శశపిషలు ఉన్నాయా? ఖచ్చితంగా వీరు చేసిన దాంట్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి కాబట్టి అది సింపుల్గా మీరు రద్దు చేసిండ్రు. మరి మేము అదే అడుగుతున్నాం. భారతీయ జనతా పార్టీగా మీ ప్రభుత్వ హయాంలో చేసిన
టెండరు కేటాయింపులే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన టెండర్ కేటాయింపులను కూడా రద్దు చేయాలంటున్నాము. వీళ్ళు ఏమంటున్నారు, కొత్తగా సైట్ విజిట్ సర్టిఫికేట్ ద్వారా వీరు కేటాయింపులు చేసినారు, అందుకనే అక్రమాలు జరిగినాయని చెప్తా ఉన్నాం కదా. మీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా రకరకాల నిబంధనలు పెట్టిరు, వాళ్ళకి అస్మదీలకే ఆ నిబంధనలు వర్తించే విధంగా మీరు దాన్ని ఫామ్ చేసిర్రు, దాని ద్వారా వాళ్ళకి టెండర్లు దక్కించుకునే ఏర్పాటు చేసిర్రు. ఊకేనే వచ్చినాయా టెండర్లు అంతా? ఇప్పుడు 20,000 కోట్ల రూపాయలు 30,000 కోట్ల రూపాయల టెండర్లు ఏర్పాటు ఇస్తే, ఆన్లైన్ టెండర్లు ఇస్తే, గ్లోబల్ టెండర్లు ప్రపంచవ్యాప్తంగా ఉండే సంస్థలన్నీ వస్తాయండి. ఎందుకు రావట్లేదు? కేవలం తెలంగాణలో ఉండే ఈ నాయకుని అస్మదీయులు, ఆ నాయకుని అస్మదీయులు, ఈయన మిత్రులు ఆయన మిత్రులు ఎందుకు వస్తున్నారు ఈ టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి? అంటే ఈ టెండర్లలో లాభాలు ఉండవా? ఎవరిని రానియకుండా భయభ్రాంతులకు గురి చేసి విచారణ జరిపించమని అడుగుతున్నారు కదా బీఆర్ఎస్. మేము కూడా అదే అంటున్నాం. మేము విచారణ జరిపి టెండర్ల ముందు రద్దు చేయండి. మీరు ఒక్క టెండర్ రద్దు చేసి మేము కడిగిన ముత్యమని చెప్పుకోకండి. మీరు అన్ని రకాల అవకతవకల పైన, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల పైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. భట్టి విక్రమార్క గారు ఎపిసోడ్ అయిపోయిందండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన కొడుకు పోయి ల్యాండ్ కబ్జా చేసిండని చెప్పి కేసు బుక్ అయిందా లేదా? రాత్రికి రాత్రి ఆ సిఐ పైన చర్యలు తీసుకొని ట్రాన్స్ఫర్ చేసినరా లేదా? దాంతకంటే ముందు కొండా సురేఖ గారి ఇంటిపైకి ఈ ప్రభుత్వంలోని టాస్క్ ఫోర్స్ పోలీసులే పోయినరా లేదా? ఆమెనే గన్నులు నెత్తికి పెట్టి 100 కోట్ల సెటిల్మెంట్ చేసినరా అని చెప్పి చెప్పిందా లేదా? ఆయన కొండా సురేఖ గారి కూతురు అనిరుద్ధ్ రెడ్డి గారు మమ్మల్ని కూడా కమిషన్లు అడుగుతారా, మా ప్రభుత్వంలో మమ్మల్ని కూడా కమిషన్లు అడుగుతారా అని చెప్పి అనిరుద్ధ్ రెడ్డి గారు జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఆరోపణ చేసిందా లేదా? చిన్నారెడ్డి గారు ఇప్పుడు చిన్నారెడ్డి గారు ఆ ప్రభుత్వంలో సీనియర్ నాయకుడు, ఆయన ఏం చెప్పిండు, డిండి ఎత్తిపోతల పథకం నేను సజెస్ట్ చేసిన 300 కోట్ల రూపాయలతోటి కంప్లీట్ అయ్యే ప్రాజెక్టుని 1200 కోట్ల రూపాయలకు పెంచి, ఎస్కలేషన్స్ పెంచి పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చిర్రు. ఇప్పుడు ఎవరో ఏం చేయలేము, 300 కోట్లతో అయిపోయే ప్రాజెక్టు 1200 కోట్లు అంటే ఎవరు తింటున్నాడు, ఎట్లా తింటున్నాడు? కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారా? దాంట్లో ద్వారా వచ్చే కమిషన్ ఈ ప్రభుత్వంలోని పెద్దలు దోచుకుంటున్నారా లేదా? కనుక ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. మీరు ఎన్ని రకాలుగా చెప్పినా, రేవంత్ రెడ్డి గారి సోదరులు ఎన్ని రకాల దందాలు చేస్తున్నారో చెప్తలేరా? అనుకుంటలేరా? ఉలువలు చిలువలుగా చెప్తున్నారా లేదా? ఏది నిప్పు లేకుండానే పొగొస్తుందా అండి? ఈ ప్రభుత్వం అంతా నిజాయితీగా ఉంటే ఇన్ని రకాల ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఒక్కదాని మీద కూడా ఎందుకు సిట్ అయ్యారు? ఒక్కదాని మీద కూడా ఇటువంటి ఆరోపణల మీద ఎందుకు సిట్ అయ్యారండి? మీకు అనుకూలంగా లేని విషయాలు, లేదనుకుంటే మీకు వ్యతిరేకంగా వచ్చిన విషయాలు రాత్రికి రాత్రే సిట్లు ఏర్పాటు అయిపోతాయి. రాత్రికి రాత్రే మీడియా హౌస్ల మీద దాడులు చేస్తారు, సర్వాలు రెత్తుకపోతారు, విలేకరులను అరెస్ట్ చేస్తారు. అది కూడా సీఎం కి తెలియకుండానే జరుగుతుందా? జరిగే అవకాశం ఉంటుందా? గంత నిర్లజ్జగా మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఆయన మీద కూడా వేయాలి కదా. ఇప్పుడు అవి రాసిన వాళ్ళ మీద కూడా కేసులు రాయాలి కదా. ఎందుకు సిట్లు వేస్తలేరు? మీవి అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయి మిత్రమా. మీరు అవతల వాళ్ళ మీద ఇతల వాళ్ళ మీద నెపన్నెట్టి కాలయాపన చేయడం కోసం ప్రజలు ఉన్నారు కదా, దేవుడు ఉన్నాడు కదా, చూస్తాడు కదా అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి. మీరే మొదటి ముద్దాయి, ప్రతి అంశంలో మీరే కాంగ్రెస్ పార్టీ మొదటి ముద్దాయి. సతీష్ గారు ప్లీజ్. ఎస్, మిమ్మల్ని ముద్దాయిగా నిల్చోబెట్టారు, మీరే మొదటి ముద్దాయి. ప్రజలు చూస్తారు, దేవుడు చూస్తారు అని తప్పించుకుంటే అయ్యేటువంటి పనులు కావు ఇవి. మొత్తానికి అక్కడ బహిర్గతంగా తేటతెల్లం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రతి దాంట్లో కుంభకోణం చేస్తున్నారు. మీ మంత్రుల మధ్య వాటాల పంచాయతీ బయటపడినా కూడా దాని గురించి ఎవరు మాట్లాడరు, ఖండించేటువంటి ప్రయత్నం కూడా చేయరు. మీ ఇష్టానికి సిట్లు, సీఎం అనుమతి లేకుండా సిట్లు వేసుకుంటారు, అవసరమైన చోట సిట్ల ప్రస్తావన ఉండదు. అక్కడ సంపత్ గురించి సిట్ వేయచ్చు, అమృత్ టెండర్ల విషయంలో సిట్ వేయచ్చు, అక్కడెక్కడ సిట్ గురించినటువంటి మాటలే రావు. మేడం, భారతీయ జనతా పార్టీ కానీ లేదంటే బీఆర్ఎస్ కానీ అర్ధరహితమైనటువంటి మాటలు మాట్లాడితే ఈ సమాజం సహించదనేది ఆలోచన చేయాలి. నేను ఒక్కటి కూడా మీరు చెప్పినవే చెప్పిన, మీ మంత్రులు చెప్పినవే చెప్పిన కాదు మేడం. నేను ఏదన్నా వ్యక్తిగత ఆరోపణ చేసినా, భట్టి గారు చెప్పిన విషయమే చెప్పినా, పొంగులేటి గారు చెప్పిన విషయం చెప్పినా, కొండా సురేఖ గారు చెప్పిన విషయం చెప్పినా, సంపత్ గారి విషయం చెప్పినా, లేదనుకుంటే అనిరుద్ధ్ రెడ్డి చెప్పిన విషయం చెప్పినా, నేను ఏదన్నా కొత్త విషయం కనుగొన్నా, నేనేమన్నా వాసుకోడిగామన్నా? చెప్పండి చెప్పండి. ఏది పడితే దానికి సిట్ చేయాలా అంటే ఎంక్వైరీ నడుస్తుంది సంవత్సరాల మొత్తం. అంటే ఎక్కడైతే వాస్తవ పరిస్థితి ఉంటుందో ఖచ్చితంగా దానికి అనుగుణంగా సిట్ అనేది ఒక వ్యవస్థ. ఇందాక దిలీపాచారి గారు మాట్లాడారు, సంబంధిత శాఖ మంత్రి గారి అప్రూవల్ లేకుండానే సీఎం గారు దృష్టికోకుండా సిట్ ఏర్పడడం సాధ్యమైంది. దాన్ని చెప్పారు కదా, మరి దాని మీద సిట్ వేయండి. వచ్చింది కదా ఆ పత్రికలో వచ్చిన వ్యాసాన్ని చూసి మీరు టెండర్లు రద్దు చేసినప్పుడు
సిట్ కూడా సిట్ ఎట్లా ఏర్పాటు చేస్తారు ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా అని చెప్పి దాని మీద ఇంకొక సిట్ వేయండి, దాని మీద చర్యలు తీసుకోండి, దాని మీద కేసులు పెట్టండి. ఇదే కాంగ్రెస్ లీడర్లు సిట్ సీఎం కి తెలియకుండా సిట్ వేస్తే తప్పేంటి, ఆ మాత్రం స్వేచ్ఛ డీజీపీకి లేదా, గత ప్రభుత్వ హయాంలో అంత స్వేచ్ఛ లేదు కానీ మా ప్రభుత్వ హయాంలో సిట్ వేసేటువంటి స్వేచ్ఛ పోలీస్ శాఖకు ఉంది అని చెప్తున్నారు మీ వాళ్ళే. అంటే ఏమంటున్నాం అంటే సంబంధిత శాఖ మంత్రివర్యులు హోమ్ సెక్రటరీ ఎవరో మనందరికి తెలుసుగా, ముఖ్యమంత్రి ఒక సిట్ వేసే ముందు ఎవరెవరు అప్రూవల్ తీసుకోవాలో మనందరికి తెలుసు కదా. తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుస్తలేదు. తెలుసా లేదా? భారతీయ జనతా పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలండి. 2 పర్యాయాలు 10 సంవత్సరాలు డోలు కొట్టి భజన చేసి 2 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నావు అన్నా? నిన్ను తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు కదా ప్రజలు. 2 సంవత్సరాల నుంచి మీరేం చేస్తున్నారు అది చెప్పండి. బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీని వారు కట్టినటువంటి ప్రాజెక్టులను కానీ మిగతా విషయాలను కానీ వాళ్ళు ఏ విధంగా పోవడారో చూసాం కదా. అది మర్చి ఇప్పుడు మాట్లాడితే అది మార్చిపోతుందా? మరి చెరపలేం కదా. మేమేమంటున్నామంటే నిజంగా భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన మనము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐకి అప్పచెప్పమని చెప్పి గగ్గోలు పెట్టి, అంటే మీరు 2 ఏళ్లు పీసీ ఘోష్ కమిషన్ ఎంక్వైరీలు అన్ని అయ్యి చార్జ్ షీట్లు అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సిబిఐ ఎంక్వైరీ అడుగుతారు. మరి ఇంతకాలం విచారణ చేసినటువంటిది ఏమైంది? భారతీయ జనతా పార్టీ ఎంపీలు గానీ మంత్రులు గానీ సిబిఐ ఎంక్వైరీ అడిగినాం, బరాబర్ అడిగినాము. మీరేం చేశారు? 2 సంవత్సరాల కాలయాపన చేశారు. ఇప్పుడు 2 నెలలు కాగానే సిబిఐ ఎంక్వైరీ ఏమైందని అడుగుతా ఉన్నారు. కమిషన్ ఎంక్వైరీ చేసేప్పుడు ప్రొసీజర్ ప్రకారం వెళ్ళవలసిన అవసరం ఉంటుందా, లేదంటే రాత్రికి రాత్రి అంటే సిబిఐ ప్రొసీజర్ ప్రకారం రాకూడదా? సిబిఐ ప్రొసీజర్ వద్దా? ప్రయత్నం చేయండి మేడం. ఒక నిమిషం, వారు మాట్లాడితే వారు మాట్లాడించండి. మాట్లాడండి, మీరు మాట్లాడండి. లేదండి వారు మాట్లాడించండి. మీరు ఇంటరాప్ట్ చేయడం ఇస్ నాట్ గుడ్ ఎట్ ఆల్. ఓకే, వారు మాట్లాడానా? మీరు మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి. అదే వారు వర్షన్ వారు చెప్పినప్పుడు ఏదైతే భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఉంది, చాలా సంతోషం. తెలంగాణ ప్రజల పైన ప్రేమ ఉంది, చాలా సంతోషం. టిఆర్ఎస్ బీఆర్ఎస్ మీద కక్షను ఏదైతే వాస్తవ పరిస్థితి ఈ సమాజాన్ని చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉంది. ఎక్కడైతే మేము కేసులు నమోదు చేస్తాము అక్కడ ఈడీ ఎందుకు అవుతుంది? ఎందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఈడీ ఎందుకు ఎంటర్ అవుతా ఉంది? వారి ఆధీనంలో ఉన్నటువంటి శాఖలకు సంబంధించి ఆదేశాలు జారీ చేయడానికి ఎందుకు కాలయాపన జరుగుతుంది? దానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు సమాధానం చెప్పకుండా ఏదైతే నీటి బుడగల లాంటి మాటలు మాట్లాడితే ఈ వాస్తవాన్ని సమాజం గ్రహిస్తుంది కదండి. మేమేం చెప్తున్నామంటే బీఆర్ఎస్ పార్టీ టెలిఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డది కాబట్టి ఈ సమాజంలో దేశంలో ఎక్కడ లేని విధంగా వ్యక్తి స్వేచ్ఛను హరించింది కాబట్టి ఏదైనా కేసును విచారించే ముందు ప్రొసీజర్ ప్రకారం చేయాలనేది మనందరూ కూడా బాగా తెలుసు. ఓకే, ప్రొసీజర్ లో భాగంగా విచారణ ముగించి సిట్ ఎట్లా ఇస్తారండి? వాసుదేవరెడ్డి గారు సంస్థను ఏర్పాటు చేశాం. అది దర్యాప్తు చేసి వాళ్ళు నిందితులను తెలిస్తే ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అంతే కదా? రైట్, పూర్తయిన తర్వాత సిట్ వేస్తారా మళ్ళీ? అది అడగండి మేడం. శిక్షిస్తాం, అందులో ఎలాంటి అనుమానం లేదు. మీరు ఎందుకో మాట మాట్లాడారు, టెండర్ కాకముందే కుంభకోణం జరిగింది అని. అంటే టెండర్ కాకముందే కుంభకోణం జరిగిందా? ఏదైతే క్యాబినెట్ లో అప్రూవల్ లేకుండానే టెండర్ అలాట్ చేసినటువంటి వాళ్ళు మరి దానికి ఏం చేశారు మీరు? మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, క్యాబినెట్ అప్రూవల్. యా, ఒక్క నిమిషం వాసుదేవరెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు సతీష్ గారు చాలా గొప్పగా చెప్తున్నాడు. ప్రాసెస్ ప్రకారం అంటే చట్టం ప్రకారం చేసుకుంటూ పోతారని. మరి ఏ చట్టం చెప్పిందండి? సాయంత్రం నోటీస్ ఇస్తారు, పొద్దుగాల వచ్చి రమ్మంటారు. కనీసం 24 గంటల సమయం కూడా ఇవ్వరా? రెండవది, నేను ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగిన సతీష్ గారిని, ఏమని, మీరు ఇంతవరకు ఎంతమందిని విచారించారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయో బయట పెట్టగలరా, సమాజం ముందు పెట్టగలరా? దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉన్నదా? దానికి సమాధానం చెప్పాలి. రెండవది, ఇవాళ గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎక్కడ మేము చట్టానికి లోబడి మాత్రమే జరిగినాయి కావచ్చు, కానీ చట్టానికి అతిక్రమించి ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికీ మా మాజీ మంత్రి హరీష్ రావు గారిది, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిది ఫోన్ ట్యాపింగ్లో ఉన్నది.
మేము అనేక సార్లు వారు కూడా చెప్పారు. ఇప్పటికీ రాష్ట్రంలో స్వయాన వాళ్ళ మంత్రుల ఫోన్ ట్యాపింగే అవుతా ఉన్నదండి. వాళ్ళ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఉంటున్నారా, మంత్రులు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ డీల్ కుదుర్చుకుంటున్నారు అనేవి కూడా ఎట్లా తెలుస్తున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి? అవి ఎట్లా బయట పెడతా ఉన్నారు? వారు ఏదో మాట్లాడుకోగానే ముఖ్యమంత్రి గారు లీకులు ఇస్తాడు, ఎవరితోటో లీకులు ఇప్పిస్తాడు. లీకులు ఇప్పించి మళ్ళీ ఇదేదో వాళ్ళని ఏదో తిట్టినట్టు ఇంకేదో చేసినట్టు మాట్లాడతాడు ముఖ్యమంత్రి గారు. అంటే ఇవాళ ఒక్కొక్కటిగా చూస్తే అంటే మీ హయాంలో మీరు చేసిందే, మీ హయాంలో మీరు ఏదైతే చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అదే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది అని అంటారు మీరు. మా హయాంలో మేము ఏం చేయలేదండి. ఏదైనా చట్టానికి లోబడి జరిగింది. మా హయాంలో ఎవరిని కూడా మేము హింసించలేదు, మీ లెక్క అక్రమంగా కేసులు పెట్టలేదు, అక్రమంగా జైలు పంపించలేదు. మేము ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బయటకు పోయింది లేదు. మీరు 100 రోజుల్లో చేస్తాన్న హామీలు చేయలేదు కాబట్టే కదా మీరు రోజు అడుగుతా ఉన్నది. మీ రోజు ఈ 2 సంవత్సరాల్లో మీ అవినీతి అక్రమాలు, మీ కొట్లాటలు, వాటాల కమిషన్ల కొడవలని కూడా మీరు బయట పెట్టుకున్నాకనే కదా మేము ప్రశ్నిస్తున్నాం. మేము కొత్తగా ప్రశ్నిస్తలేము, మేము కొత్తగా పైనుంచి తీసుకొచ్చి అడుగుతలేం కదా. మీ దాంట్లో ఉన్న లుకలుకలు మీరే బయట పెట్టుకుంటే దాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఎన్నికల ఇచ్చిన హామీలు 100 రోజుల్లో చేస్తానని మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మేము గతంలో ఇష్టం వచ్చినట్టు చేసింది ఏమి లేదండి. ఇవాళ ట్రాన్స్పరెంట్గా వీళ్ళు మొత్తం కూడా ఎక్కడెక్కడ ఈ ప్రభుత్వానికి మత్సత్తా ఉన్నదో ఆ మత్సచ్చిన సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడతా ఉన్నారు. గతంలో కాళేశ్వరం కమిషనర్ తీసుకొచ్చిర్రు, ఆ తర్వాత ఫార్ములా ఈ-కామర్స్ తీసుకొచ్చి విచారణ పేరు మీద కాలయాపన చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు గారిని ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కాలయాపన చేస్తూ విచారణ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ విషయాలు చర్చకు రావద్దు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏవైతే కొట్లాటలు జరిగినాయో, ఏవైతే వాటాల పంపకాలు జరిగిన గొడవలు ఉన్నాయో అవి చర్చకు రాకుండా చేయడానికే ఈ యొక్క డ్రామా తప్పితే దీంట్లో ఏం లేదు. ఇవాళ ఒక్కటే ఈ రేవంత్ ఒకటే అండి, దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం తప్పితే ఇంకొక పని లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, సతీష్ గారు కన్క్లూడ్ చేయండి, టైం లేదు మనకి. మ్యూట్ లో ఉన్నారు. ఏంటంటే ఫైన్. అప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా ఉండే టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారి పైన ఎయిర్ క్రాఫ్ట్ కేసు పెట్టి 24 గంటల లోపు జైల్లో వేసినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కక్ష ఒక ఇంటి మీదకి మీరు కెమెరాలు పంపించచ్చా? సతీష్ గారు, మీ నాయకుడు ఓటుకు నోటు కేసులో 50 లక్షలు పంచుతూ అడ్డంగా దొరికితే కేసు పెట్టద్దు, జైలు పంపించద్దు. రైట్ అండి, ఒక్క నిమిషం మీరు ఇద్దరు ఆగండి. సతీష్ గారు, సతీష్ గారు ప్లీజ్. ఎట్లీస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థ అనేది లాభాలతో ఉన్న సంస్థ. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు 42,000 వేల మంది ఉద్యోగులు ఉన్నది, 42,000 వచ్చిర్రు. ఈ ప్రభుత్వం వచ్చినాక 35,000 వచ్చిర్రు. నష్టాల్లో ఉన్న సంస్థ మెస్సీ అనే ఆయన ఫుట్బాల్లో ఆడడానికి వస్తే 10 కోట్ల రూపాయలు స్పాన్సర్ చేస్తుంది. ఎవరైనా నష్టాల్లో ఉన్న సంస్థ ఈయన మనవడు పోయి ఫుట్బాల్ దాన్ని ఒక షాట్ తీసుకోవడం కోసం ఆయన 10 కోట్లు శాంక్షన్ చేయించిండు. ఇది దుర్మార్గమైన ఈ ప్రభుత్వంలో చేస్తున్న రాజకీయము. దీని గురించి ప్రశ్నిస్తే మేమేమో అవాకులు చవాకులు మాట్లాడుతున్నాం అంటారు. పెద్దలు గమనించాలి, ఇప్పటికైనా మీకు మించిపోయింది లేదు, సమయం లేదు మిత్రమా, ఎక్కువ సమయం లేదు. ఉన్న సమయంలో మీరు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని అక్రమార్కుల చిట్టా బయటపెట్టి ఆ చర్యలు తీసుకోండి, కనీసం మీకు క్రెడిబిలిటీ ఉంటుంది. లేకపోతే మీరు ఆతాశముక్కలే అని చెప్పి ఇప్పటికే అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు వారు దొందే అవినీతి పరులు, మహా అవినీతి పరులు. మీ ఇద్దరు ఖచ్చితంగా ప్రజలకు బాధ్యత వహించాలి. దీపాచారి గారు, వాసుదేవ్ రెడ్డి గారు, గౌరీ సతీష్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.